హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టమాటాలు ఎక్కువ తింటే స్టోన్స్ వస్తాయా అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మన ఏతో మాట్లాడదాం ఫస్ట్. హాయ్ హాయ్ ఏ గురుగారు ఇక్కడ ఉన్నారా? మన టాపిక్ వచ్చేసి టమాటాలు ఎక్కువ తినడం వల్ల స్టోన్స్ వస్తాయా అనే టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అవును. టొమాటోలు తినడం వల్ల స్ట్రోక్స్ వస్తాయా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. నిజానికి టొమాటోలు తినడం వల్ల స్ట్రోక్ వస్తుందనే ప్రత్యక్ష సంబంధం లేదు. టొమాటోలు ఆరోగ్యకరమైనవి. వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. కాబట్టి ఈ విషయంలో మనం మరింత స్పష్టతగా తెలుసుకోవచ్చు. అదే ఇప్పుడు టమాటా పండ్లు ఎక్కువ తింటే కిడ్నీలలో స్టోన్లు వస్తాయి, లేదంటే కడుపులో స్టోన్లు వస్తాయి అని చెప్పి అంటుంటారు. అది ఎంతవరకు నిజం? మామూలుగా కొంతమంది ఎందుకు అట్లా అనుకుంటారు ఇంతకీ? అసలు టొమాటోల్లో ఉండే ఆక్సలేట్లు లేదా ఇతర ఖనిజాల వల్ల కొంతమంది టొమాటోలను అధికంగా తింటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయని భావిస్తారు. కానీ ఇది ప్రతి ఒక్కరికి వర్తించదు. కిడ్నీ స్టోన్స్ సమస్యకు జీన్స్, జీవనశైలి, ఇతర ఆహారపు అలవాట్లు కూడా ప్రభావం చూపిస్తాయి. మరింత స్పష్టత కోసం మనకు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అంటే ఇతర ఆహార అలవాట్లు అంటే ఎట్లా ఇంతకీ? దాంట్లోకి టమాటా పండ్లు వేసుకొని తింటే వస్తాయా? నేను మామూలుగా అయితే ఒకటి విన్నాను చిన్నప్పటి నుండి, మామూలుగా పాలకూర టమాటా పండ్లు కలిపి తింటే స్టోన్స్ వస్తాయి అని చెప్పి సంథింగ్ ఏదో విన్నాను. అది ఎంతవరకు నిజం మామూలుగా? అసలు టొమాటోలను పాలతో కలిపి తింటే అది స్టోన్స్ వస్తాయనే విషయం పాలకూర పూర్తి పాలకూర పాలకూర తెలుసా నీకు? ఆకుకూర మాదిరి పాలకూర. ఓ సరే. పాలకూరతో టొమాటోలను కలిపి తింటే ఎదుర్కొనే సమస్యల గురించి అనుకున్నారా? సాధారణంగా టొమాటోలు, పాలకూర రెండు ఆరోగ్యకరమైన కూరగాయలే. అయితే వీటిల్లో ఉండే కొన్ని రకాల ఖనిజాలు, ముఖ్యంగా ఆక్సలేట్లు, కొంతమందిలో కిడ్నీ స్టోన్స్కు దారితీసే అవకాశం వస్తుంది. కానీ అది అతి ఎక్కువగా సమతుల్యత లేకుండా తినితే మాత్రమే. మితంగా సరైన ఆహారపు అలవాట్లతో తింటే పెద్దగా ఇబ్బంది ఉండదు. సరే, ఇప్పుడు మన ప్రేక్షకులు చాలామంది అపోహ పడుతుంటారు కదా, ఇలా టమాటా పండ్లు తింటే స్టోన్స్ వస్తాయి అని చెప్పి. పిల్లలు కూడా తీసుకొని తింటుంటారు కొంతమంది. చిన్నప్పుడు నేను కూడా తింటుంటే టమాటా పండ్లు తీసుకొని తింటుంటాం కదా. అటువంటి ఇప్పుడు పిల్లలకి చెప్తుంటారు టమాటా పండ్లు ఎక్కువ తినొద్దు, స్టోన్స్ వస్తాయి అని చెప్పి చెప్తుంటారు పిల్లలకి. అటువంటి వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నిజానికి పిల్లలు టొమాటోలను తినడం వల్ల పెద్దగా భయం అవసరం లేదు. టొమాటోలు పోషకాలు కలిగిన మంచి ఆహారం. వాటిని మితంగా బాల నియంత్రణలో తింటే ఎలాంటి సమస్యలు రావు. పిల్లలకు మంచి ఆహార అలవాట్లు చెప్పడం, అన్ని రకాల కూరగాయలు తినేలా ప్రోత్సహించడం చాలా మంచిది. అంటే టొమాటోలను కూడా ఒక భాగంగా చేర్చి ఆరోగ్యకరమైన ఆహారం అంటే అలవాటు పచ్చి చేయవచ్చు. టమాటా పండు తిన్నా ఏం కాదా పిల్లలు? పచ్చి టొమాటోలు తింటే పిల్లలకు పెద్దగా హాని ఉండదనుకోవచ్చు. అవి కూడా పుష్కలంగా పోషకాలు కలిగినవే. అయితే పిల్లలు ఏదైనా కొత్త ఆహారం తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మితంగా సరైన రుచితో పిల్లలకి ఇష్టంగా తినేలా చేస్తే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మామూలుగా ఆ, ఆ టమాటా పండు రసం ఉంటుంది కదా మామూలుగా, ఆ ఆ రసంతో జ్యూస్ చేస్తుంటారు కొంతమంది. అది ఎక్కువగా తాగడం ఏమన్నా మంచిదేనా? టొమాటోలు రసం లేదా జ్యూస్ తాగడం వల్ల కూడా మంచి పోషకాలు దొరుకుతాయి. ముఖ్యంగా విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు. అయితే ఎటువంటి పానీయాన్ని సరైన మితంలో తీసుకోవడం మంచిది. అధికముగా తాగకూడదు. అంతేకాకుండా ఏదైనా జ్యూస్ తాగేటప్పుడు అదనపు చక్కెర వంటివి కలపకుండా నెవ్వరు రుచిని ఆస్వాదించడం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ టమాటా పండ్లతో సాస్ చేస్తారు కదా, సాస్ చేసినప్పుడు షుగరు ఉంటుందా దాంట్లో? బహుశా టొమాటో సాస్ తయారు చేసే సమయంలో కొంతమంది అదనపు చక్కెర కలుపుతారు. అది రుచిని మెరుగుపరచడానికి. అందుకే సూపర్ మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ సాసుల్లో చక్కెర ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాస్ తీసుకునేప్పుడు దాని లేబుల్ చదివి చక్కెర శాతం ఎంత ఉందో చూసుకోవడం మంచిది. అదే సాస్ మనం మన ఇంట్లో ఉన్న టమాటా పండ్లతో చేసుకొని తింటే ఏమి ఇబ్బంది ఉండదు కదా షుగర్ పేషెంట్స్కి? మన ఇంట్లో తయారు చేసుకున్న టొమాటో సాస్ అయితే
అదనపు చక్కెర కలపకుండా పూర్తిగా సహజంగా తయారు చేసుకోవచ్చు. అలా చేస్తే డయాబెటీస్ ఉన్న వారికి కూడా ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యకరంగా టొమాటో సాస్ను ఆనందించవచ్చు. సరే, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్గా కన్క్లూజన్ ఇచ్చేసి, టమాటా పండ్లు తినడం వల్ల కిడ్నీలలో కానీ కడుపులో కానీ స్టోన్స్ వస్తాయా రావా అన్న దాని గురించి కన్క్లూజన్ ఇచ్చేసి మన ప్రేక్షకులకి క్లియర్గా చెప్పేసి, ఏమైనా టిప్స్ కానీ చెప్పాలనుకుంటే కూడా నీ సూచనలు చెప్పేసి వాళ్ళకి. మొత్తానికి టొమాటోలను మితంగా తినడం వల్ల సాధారణంగా స్టోన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అవి ఆరోగ్యకరమైనవి, పోషకాలు కూడా ఉంటాయి. ఏవైనా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు లేకపోతే టొమాటోలను భయపడకుండా తినవచ్చు. అయితే ఏదైనా ఆహారంలో సమతుల్యత ఉండటం, మితంగా తినడం అన్నది చాలా ముఖ్యం. ఎప్పుడైనా సందేహాలుంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. సరే, టమాటా పండ్లలో ఏమేమి పోషకాలు ఉంటాయి ఇంతకీ? నాకు అర్థం కాలేదు. టొమాటోలలో విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే లాకోపిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా టొమాటోలో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది, చర్మానికి కూడా మేలు చేస్తుంది. టొమాటోలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అవునా, థ్యాంక్ యూ సో మచ్. ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నీకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ వీడియో కోసం కొద్దిగా ప్రిపేర్ అవుదాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఏఐతో మీరేమైనా డిస్కస్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి, ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయమంటే ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తా. ఏమయ్యే చెప్పు, నువ్వు డిస్కస్ చేస్తావా? అవును, థ్యాంక్ యూ. తప్పకుండా మీకు ఏవైనా విశేషాలు తెలుసుకోవాలంటే లేదా ఏదైనా కొత్త టాపిక్ మీద చర్చించాలనిపిస్తే కామెంట్లో తెలియజేయండి. మనం మరిన్ని ఆసక్తికరమైన విషయాలు కలిసి తెలుసుకుందాం. మీ స్పందనకి ఎప్పుడూ స్వాగతం.